హాయ్ ఫ్రెండ్స్! మనం జాతర ఎపిసోడ్ పార్ట్ 3 చూద్దాం. ఫస్ట్ మేమొచ్చి దేవుడి దగ్గరికెళ్ళిపోయి కుంభకూడు అనేది ఎత్తుకొని ఎళ్ళిపోయాము. మనం దీన్ని అమ్మవారికి కుంభకూడు అనేసి అంటాము. ఇలా అమ్మవారికి అన్నము, పప్పు, గుడ్డు, తాలింపు ఇలాగ మనం రకరకాలుగా అమ్మవారికి కుంభకూడు అనేది మనం ఇంట్లోనే చేసుకొని ఇక్కడ అమ్మవారికి దీపంలాగా పెట్టి మనం ఇక్కడ అమ్మవారికి వేసేస్తామనమాట. వేసేసి దర్శనం చేసుకొని ఇంటికనేది వెళ్ళిపోయాము. ఇంటికెళ్ళాక మా అమ్మ బిర్యానీ చేసి మటన్, చికెన్, చికెన్ ఫ్రై ఇలాగ చాలా వెరైటీస్ అనేది మా రిలేటివ్స్‌కి, మాకు చేసి పెట్టిందనమాట. దాని తర్వాత ఒక 10:30కి మేము మళ్ళీ అమ్మవారి దగ్గరికెళ్ళి ఇక్కడ దున్నపోతుననేది బలిస్తారు. అమ్మవారికి దిష్టి అంతా వెళ్ళేదానికి ఇది ఒక ఆచారం అనమాట. ఇది ఇక్కడ ఆల్రెడీ చేసేసారు. మళ్ళా దాని తర్వాత మేము డే 2లో మేము ఇక్కడ అమ్మవార్లకి సాయంత్రము అమ్మవార్లనేది బయటకి తోడుకొనొచ్చేస్తారు. ఇక్కడ శూలాలనేది గుచ్చుకొని ఇలా ఒక సాంప్రదాయంగా ఎప్పటినుంచో చిత్తూరులో అనేది జాతరనేది జరుగుతుంది. దీన్ని అంగరంగ వైభవంగా కూడా మేము చాలా జరుపుతామనమాట. దీంట్లో స్పెషలేమంటే ఇక్కడ అమ్మవారిని ఊరేగింపు ఓం ఓపెన్‌పెల్లి అమ్మవారు, మంగసముద్రం అమ్మవార్లని ఇద్దరిని పక్కనే చూస్తామనమాట. ఇక్కడ మా తమ్ముడు దేవుడు మాలలనేది తీసుకొనెళ్తాడు. ఇంకొక ఇంకొక మాల కూడా ఎత్తుకొని వెళ్ళు అనేసి ఇచ్చాడనమాట. ఇది దక్కడం అనేది మా అదృష్టం. మాల ఈ మాల అనేది చాలా మందికి దక్కదు. అలాంటిది మాకు దక్కింది. లాస్ట్‌లో ఇలాగ అమ్మవారిని మొఖమంతా తీసేసి చివరిగా జాతరననేది ముగిస్తారు.